అందరికీ నమస్కారం. ముందుగా స్వాతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ రాజ్యాన్ని గడగడలాడించినటువంటి మన జాతి బిడ్డ వడ్డే ఓబన్న గారి యొక్క విగ్రహానికి కదిరిలో మా కుల బంధువులందరి సమక్షంలో వారికి పూలమాలలేసి నివాళులర్పించటం నిజంగా అది మాకు ఒక అదృష్టంగా, భగవంతుడి బిడ్డలను పరామర్శించడానికి రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు తీసుకున్నాక మొట్టమొదటిగా చైర్మన్ హోదాలో రాయలసీమకు రావటం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. నా జాతి బిడ్డలు అంటే రాయలసీమ అంటేనే ఎదుటివారిని గౌరవించి ఎదుటివారిని ప్రేమించేది, అంటే ఇంకా బాగా నాటు భాషలో చెప్పాలంటే కడుపులోది కూడా తీసిపెట్టేటువంటి వ్యక్తిత్వం, పౌరుషం, రాజస్యం కలిగినటువంటి ఇలాంటి రాయలసీమలో ఉన్నటువంటి నా జాతి బిడ్డలందరితో కలిసి ఈరోజు ఈ విధంగా ఘనంగా వారి యొక్క సత్కారాన్ని అందుకోవటం నిజంగా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. రాష్ట్ర పర్యటన మరలా ఒక్కసారి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్నటువంటి రాయలసీమలో అందరి పెద్దల్ని, కుల బంధువులను కలుపుకొని ఒక మంచి ప్రోగ్రాం రాయలసీమ అంతా కూడా రాష్ట్ర పర్యటన గౌరవ ముఖ్యమంత్రి గారు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర పర్యటన అంతా కూడా చేస్తాము. ఇప్పుడు మాత్రం కేవలం ఒక 3 కుటుంబాలు ఇటీవల కర్నూలులో గ్యాస్ సిలిండర్ పేలి చాలా దురదృష్టకరం, బాధాకరం. కుటుంబం మొత్తం చనిపోయారు. ఒక్క బిడ్డ, మా వడ్డెర బిడ్డ బతుకున్నాడు. ఆ బిడ్డను పరామర్శించి వైద్యులను అడిగి ఆ బిడ్డ స్థితిగతులు తెలుసుకొని నాకు చేతనైనటువంటి ఆర్థిక సహాయం ఆ బిడ్డకు చేసి మరలా ఆ బిడ్డ విషయమే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారు ఇంకా మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోమని కోరాము. అంతేకాకుండా కర్నూలులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వడ్డెర్లు వాళ్ళ రెవెన్యూ స్థలాల సమస్యల విషయమై ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో సంవత్సరాలుగా. ఆ ఇబ్బందుల్ని, ఆ పరిస్థితులను కూడా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి వడ్డెర్లకు న్యాయం చేయమని కోరాం. నిన్నటి రోజంతా కూడా ఆ కార్యక్రమాలు సరిపోయినాయి. నేను తెల్లవారుజామున 3 గంటలకు అనంతపురం రావడం జరిగింది. వచ్చిన వెంటనే మలక చెరువు మా వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీదేవి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వడ్డెర కుటుంబాలను పరామర్శించి రేపు గౌరవ మంత్రివర్యులు సవితమ్మ గారు వారి నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి వడ్డే ఓబన్న గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జాతి బిడ్డగా పాల్గొనడానికి నేను వచ్చాను. మరలా తప్పకుండా మా జాతి బిడ్డలందరికీ తెలియపరుస్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తాము. రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డెర్లు, ముఖ్యంగా రాయలసీమలో అత్యధిక జనాభా కలిగినటువంటి వడ్డెర్లు ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో దశాబ్దాలుగా రాయలసీమ అంటే వడ్డెర్లు అత్యధికంగా బీసీలో ఉన్నటువంటి ఎక్కువ సామాజిక వర్గం రాయలసీమలో మా వడ్డెర సామాజిక వర్గం. కాబట్టి తప్పకుండా కొంతమంది జాతి బిడ్డలు సీనియర్స్ కూడా తెలియపరచలేకపోయాము, సమయం లేదు, జర్నీతో ఉన్నాము. దయతో సహృదయంతో మీరు కూడా క్షమించాలని మీ జాతి బిడ్డగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. తప్పకుండా మరొకసారి రాయలసీమ అంతా కూడా కొంత సమయం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలుపుకొని, కుల బంధువులందరినీ కలుపుకొని ప్రతి నియోజకవర్గం నేను స్వయంగా తిరుగుతాను. ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలని గౌరవ ప్రభుత్వ అధికారుల దృష్టికి, ప్రభుత్వ నాయకుల దృష్టికి తీసుకెళ్ళి నా జాతి సమస్యలు పరిష్కరించిన విధంగా నేను ప్రయాణం చేస్తానని నా జాతి బిడ్డలందరికీ కూడా హామీ ఇస్తూ ఇంతటి ఘన సన్మానాన్ని చేసినటువంటి నా యొక్క కుల బంధువులందరికీ కూడా కదిరి పట్టణం కావచ్చు, ఉమ్మడి జిల్లా కావచ్చు, వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ వడ్డే ఓబన్న, జోహార్ వడ్డే ఓబన్న, వర్ధిల్లాలి వడ్డెర్ల ఐక్యత.